ఆ ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీ కులాన్ని, మీ మతాన్ని కొద్దిసేపు పక్కన పెట్టండి. కులం మతం పక్కన పెడితే మీరు నేను ఎవరు? మనుషులు కాదా మీరు? రెండో జాతి ఏమో. నమస్కారం, మేమైతే మనుషులం. కులం మతం పక్కన పెడితే మనందరం మనుషులం. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, అసలు ఒక మనిషికి దేవుడితో అవసరం ఏంటి? ఒక మనిషి దేవుడిని ఎందుకు నమ్మాలి? దేవుడితో పని ఏంటి? చాలా మందిని ప్రశ్న వేస్తే చెప్పే సమాధానం చెప్పనా? దేవుడు ఎందుకేంటి? కలిసి వచ్చింది దేవుడు నమ్మితే. దేవుడు ఎందుకేంటి? పిల్లలు పడతారు. దేవుడు ఏంటి? స్వస్థత జరిగింది. దేవుడు ఎందుకేంటి? మాకు మేలు జరిగింది. దేవుడు మా పంటలకు ఇస్తాడు, దేవుడు మాకు అయ్యిస్తాడు, దేవుడు మాకు ఇస్తాడు, అందుకే దేవుడు నమ్ముతాం. అవునా కదా? చాలా మంది దేవుణ్ణి ఎరగని అన్యులు పలానా చోటకెళ్తే పలానా జరిగిద్దంట, పలానా చోటకెళ్తే పలానా జరిగిద్దంట చెప్తారు. మేము కూడా ఒకప్పుడు అదే కేటగిరీ. అయితే నేను మీకు విషయం చెప్తా వినండి. ప్రపంచంలో 2 వర్గాల ప్రజలు ఉన్నారు. ఎన్ని వర్గాలు? 2 వర్గాలు ఎవరంటే ఆస్తికులు, నాస్తికులు. అంటే దేవుడు ఉన్నాడని నమ్మేవాడు, దేవుడు లేడని నమ్మేవాడు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కలిసి వస్తుంది, పిల్లలు పుట్టది, ఉద్యోగాలు వస్తాయి, జాబులు వస్తాయి, దీనికోసమే దేవుడిని నమ్ముతుంటే నేను చిన్న ప్రశ్న అడుగుతున్న, సమాధానం చెప్పండి. దేవుడు నమ్మని నాస్తికులకి పెళ్లిళ్ళు అవ్వట్లేదా? పిల్లలు పుట్టట్లేదా? ఉద్యోగాలు లేవా? ఏమి లేవు. నువ్వు అనిపించే ప్రతి ఒక్కటి ఆడు అనిపిస్తున్నాడు. మరి ఆడు దేవుడు నమ్ముతున్నాడా? మరి ఆడికి ఎవడెత్తున్నాడు? నీకు విషయం తెలుసా? ఈ లోకంలో లోక సంబంధమైన వాటికి దేవుని నమ్మాల్సిన పని లేదు. దేవుడు ప్రకృతిలో కాలగమనంలో సమస్తాన్ని నిర్ణయించాడు, నిర్మించాడు. వాడి కాలము చొప్పున ప్రతి ఒక్కరి జీవితంలో జరగాల్సింది జరుగుతూనే ఉంటాయి, నమ్మినా నమ్మకపోయినా. మీరు దేవుని నమ్మారని ఎండలోకి వెళ్తే మీకు మంచు పడదో, దేవుని నమ్మనోడికి ఎండ ఇంకా పెరగడు. అవునా కదా? ప్రకృతిలో ఖచ్చితంగా దేవుడు నియమించినది మన జీవితంలో జరిగిద్ది.